వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్లాస్ యందు సెప్టెంబర్ 24 2020 సెప్టెంబర్ 24 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్లస్ భారత్ బయోటెక్, ఈ రెండు కంపెనీలు కలిసి ఇక్కడ ఈ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఫార్మాస్యూటికల్కి సంబంధించిన సంస్థ, అదేవిధంగా హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి భారత బయోటెక్ సంస్థ రెండు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దేని విషయంలో అడిగితే ముక్కు ద్వారా కోవిడ్ టీకా, ఈ ముక్కు ద్వారా కోవిడ్ టీకా ఉత్పత్తి చేసే విధంగా ఈ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ముక్కు ద్వారా కోవిడ్ టీకాను ఉత్పత్తి చేయబోతున్నటువంటి సంస్థలుగా ఈ రెండు కూడా పేరు గాంచినటువంటి విషయాన్ని గమనించాలి. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్లస్ భారత్ బయోటెక్. ప్రస్తుత భారత్ బయోటెక్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లాగా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ ఎల్లా లేదా ఎల్లా కృష్ణ అని పిలుస్తాం. భారత్ బయోటెక్ కంపెనీ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉంది. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముక్కు ద్వారా ఈ కోవిడ్ టీకాను రూపొందిస్తున్నటువంటి ఈ రెండు సంస్థలు కలిసి ఈ టీకాను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముక్కు యొక్క అధ్యయనం మనకు తెలిసిందే రైనాలజీ అని పిలుస్తాం. ముక్కుకి సర్వసాధారణంగా మనకి జలుబు, కామన్ కోల్డ్ అనేది కలుగుతుంది, రైనో వైరస్ కారణంగా కలుగుతుంది. అదేవిధంగా మనకి రైనోసిరాస్ ముక్కు మీద ఉన్నటువంటి ఒక వెంట్రుక అనేది కొమ్ముగా మార్పు చెందటం కూడా మనకి తెలిసిందే. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వన్ సురేష్ అంగడి. ఈ సురేష్ అంగడి ఈ రైల్వే శాఖ సహాయ మంత్రి కరోనా బారిన పడి చనిపోవటం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి ఈ సురేష్ అంగడిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన బెలగావి, దీన్ని ఇదివరకు పూర్వం మనం బెల్గాం అని పిలిచేవాళ్ళం. ఈ బెల్గావి లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి సురేష్ అంగడి ఇటీవల కాలంలో కరోనా బారిన పడి చనిపోవటం అనేది గమనించాలి. సో కావున ఇక్కడ ఈయన ఈ యొక్క లోక్సభ నియోజకవర్గం అనేది బెలగావి, పూర్వనామము బెల్గాం అని పిలుస్తాం. బెల్గాం కుంకుడుకాయలకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ప్లస్ 1924 బెల్గాంలో మహాత్మా గాంధీ అధ్యక్షత వహించినటువంటి జాతీయ కాంగ్రెస్ సదస్సు ఏదైతే ఉందో అది కూడా మనకి తెలిసిందే. అయితే ఇక్కడ మనకి ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఈయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3 ఫిట్ ఇండియా డే. ఇది సెప్టెంబర్ 24న జరుపుకోవడాన్ని గమనించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిట్ ఇండియా డే విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 24గా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని జనరల్గా మనం ఈ దేహదారుఢ్య దినోత్సవంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దారుఢ్య దినోత్సవం అని పిలుస్తూ ఉంటాం సెప్టెంబర్ 24. నెక్స్ట్ లోక్సభలో మనకి 2020 మేజర్ పోర్ట్స్, ప్రధానమైనటువంటి ఓడరేవులు అథారిటీస్ బిల్ అనేది లోక్సభలో ఆమోదం పొందడం మనకి తెలిసిందే. అయితే ప్రస్తుత కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్గా పిలువబడే వ్యక్తి మన్సుఖ్ మాండవీయ, ఎంఎంగా గుర్తుపెట్టుకోవచ్చు. మన్సుఖ్ మాండవీయ ఇటీవల కాలంలోనే మాల్దీవుల దేశానికి కార్గో ఫెర్రీస్ సర్వీస్ని, ఒక కార్గో ఫెర్రీ సర్వీస్ను కూడా ప్రారంభించడాన్ని గమనించాలి. మన్సుఖ్ మాండవీయ కేంద్ర నౌకాయాన శాఖ మంత్రిగా, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో మనకి ప్రధానమైనటువంటి పోర్ట్లు ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి పోర్ట్లో కొన్ని పోర్ట్స్ యొక్క నేమ్స్ అనేవి మారడాన్ని కూడా గమనించాలి. ఉదాహరణకి కాండ్లా పోర్ట్ అయితే దీన్ దయాళ్ పోర్ట్ అని పిలుస్తాం. నవసేవా పోర్ట్ అయితే ముంబైలో ఉంది, చాలా ఆధునికీకరించబడినటువంటి పోర్ట్ ఇది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని పిలుస్తాం. ఎన్నూరు పోర్ట్, కామరాజ నాడార్ పోర్ట్ అని పిలుస్తాం తమిళనాడు. చుట్టుకూరిన్ వివో చిదంబరనార్ పోర్ట్ అని పిలుస్తాం. అదేవిధంగా కోల్కతా పోర్ట్ లేదా కోల్కతా పోర్ట్ ట్రస్ట్కి మారినటువంటి పేరు శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా గుర్తుపెట్టుకోవాలి లేదా ఓడరేవుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 5 టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావశీల వ్యక్తులలో భారతదేశం నుంచి కొంతమంది ఈ జాబితాలోకి చేరడం జరిగింది. అయితే ఈ భారతదేశం తరపు నుంచి అతిపిన్న వయస్కుడిగా 36 సంవత్సరాలకే అతిపిన్న వయస్కుడిగా ఈ 100 మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో టైమ్
మ్యాగజైన్ రూపొందించినటువంటి జాబితాలో ఆయుష్మాన్ ఖురానా ఉండటాన్ని గమనించాలి. బాలీవుడ్ నటుడుగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్ బాగ్ వద్ద వ్యతిరేక నిరసన తెలిపినటువంటి బిల్కిస్ అనేటువంటి ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్. సో ఈమెనే మనం దాదీ ఆఫ్ షహీన్ బాగ్గా పిలుస్తూ ఉంటాం. బిల్కిస్ ఈమె యొక్క పేరును కూడా ఈ టైమ్ మ్యాగజైన్ జాబితాలో చేర్చడాన్ని గమనించాలి. అదేవిధంగా మనకి సో ఈ నరేంద్ర మోడీ నెక్స్ట్ ఈ రవీంద్ర గుప్తా లండన్లో ఒక వైద్యుడిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో వీళ్ళ యొక్క పేర్లని ఈ టైమ్ మ్యాగజైన్లో పేర్కొనడాన్ని గమనించాలి. సో నలుగురు వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆయుష్మాన్ ఖురానా, అదేవిధంగా బిల్కిస్, నరేంద్ర మోడీ, నెక్స్ట్ రవీంద్ర గుప్తా లండన్లో వైద్యుడిగా భారతీయుడు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది టైమ్ జాబితాలో 100 మంది ప్రభావశీల వ్యక్తులలో చేరినటువంటి భారతీయులుగా గుర్తుపెట్టుకోవచ్చు. టైమ్ అనేది అమెరికాకు సంబంధించినటువంటి మ్యాగజైన్. ఈ ఫోర్బ్స్ కూడా అమెరికాకు సంబంధించినటువంటి మ్యాగజైన్. నెక్స్ట్ యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్. ఈ యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ని మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో సో ఒక స్కూల్ నుండి, ఇక్కడ ఏసీసీ అండ్ ఎస్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కూల్. ఇక్కడ ఏసీసీ అనేది ఏంటో తెలపండి. ఈ పరీక్షా వేదిక ముఖ్యంగా ఈ యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ని లేజర్ ఆధారిత యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ అంటే ఏంటి? ఇక్కడ ఈ ట్యాంక్స్ విధ్వంసక క్షిపణిగా మనం పేర్కొంటాం. ఆల్రెడీ మనకి నాగ్ తెలుసు, ట్యాంక్ విధ్వంసక క్షిపణి నాగ్. సో ఈ యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ని పరీక్షించడం గమనించాలి. సో ఇక్కడ ఈ మిసైల్ని పరీక్షించి టార్గెట్ను కూడా చేరుకోవడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఏసీసీ అండ్ ఎస్ అంటే ఏంటో అబ్రివేషన్ తెలపండి. ఇది మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో ఉంది. అహ్మద్నగర్. ఈ క్షిపణిని రూపొందించింది డిఆర్డిఓ ప్రెస్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. డిఆర్డిఓ డేగా చెప్పబడేది January 1. ఇది కూడా మనకి తెలిసిందే. సో అదేవిధంగా ఇక్కడ లేజర్ యొక్క అబ్రివేషన్ ఏంటి? చాలా సందర్భాల్లో అడుగుతూ ఉన్నాడు. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. దట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ లేజర్ని తొలిసారిగా ఉత్పత్తి చేసింది మైమన్. లేజర్ని కనుగొన్నది చార్లెస్ హెచ్ టౌన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో అదేవిధంగా మనకి ఈ రాత్రిపూట ఈ పృథ్వీ 2 అనేటువంటి క్షిపణిని కూడా ప్రయోగించడం జరిగింది. రాత్రిపూట విజయవంతంగా ఈ పృథ్వీ 2 క్షిపణిని కూడా ప్రయోగించడం జరిగింది. పృథ్వీ 2 క్షిపణి యొక్క పరిధి ఎంత, ద రేంజ్ ఆఫ్ పృథ్వీ మిసైల్ ఎంతో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో కాబట్టి ఇక్కడ ఏసీసీ అండ్ ఎస్ అబ్రివేషన్ చెప్పండి. ఇది అహ్మద్నగర్లో ఉంది, మహారాష్ట్రలో. ఇటీవల కాలంలో ఇక్కడ ఈ యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ని ప్రయోగించడాన్ని గమనించాలి. ఆల్రెడీ మనకి భారతదేశంలో కొన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా ట్యాంక్ విధ్వంసక క్షిపణులు ఉన్నాయి. ఉదాహరణకి నాగ్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి. యుద్ధ ట్యాంకులు తీసుకున్నట్లయితే మనకి భారతదేశ ప్రధాన యుద్ధ ట్యాంక్, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్గా పిలువబడేది అర్జున్. భారతదేశం సొంతంగా స్వదేశీయంగా తయారు చేసింది వైజయంత లేదా వైజయంతి అని పిలుస్తాం. స్వదేశీయంగా తయారు ఇండిజినియస్లీ డెవలప్డ్ యుద్ధ ట్యాంక్, ఇండిజినియస్లీ డెవలప్డ్ కంబాట్ ట్యాంక్ ఆర్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్గా దీన్ని కూడా చెప్పుకోవచ్చు వైజయంతి. అదేవిధంగా T-90. సో T-90 అజేయ. సో T-90 అజేయ, వైజయంతి, అర్జున్ ఇవన్నీ కూడా యుద్ధ ట్యాంకులుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కింది వాణిలో యుద్ధ ట్యాంక్ ఏది లేదా ట్యాంక్ విధ్వంసక క్షిపణి ఏది అని తరచూ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగటం జరుగుతూ ఉంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చేవి. తదుపరి వీడియోలో ఇంకా మనకి ఈ ట్యాంక్ విధ్వంసక క్షిపణులకు సంబంధించి అదేవిధంగా యుద్ధ ట్యాంకులకు సంబంధించినటువంటి సమాచారం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి ఒక వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో ఇది ఒకటి. ప్రస్తుతం అయితే మటుకు
మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశం మొట్టమొదటి యుద్ధ ట్యాంక్ అర్జున్. అయితే భారతదేశం స్వదేశీయంగా తయారు చేసిన తొలి యుద్ధ ట్యాంక్ వైజయంతి. T-90 అంటే ఇది కూడా యుద్ధ ట్యాంక్. అజేయ అంటే ఇది కూడా యుద్ధ ట్యాంక్. ఇంకా యుద్ధ ట్యాంకుల యొక్క పేర్లు మీకు తెలిసే కామెంట్ రూపంలో తెలియచేయగలను కోరుతా ఉన్నాను. మరో 2 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి భారతదేశానికి సంబంధించి. వాటి పేర్లను, వాటికి ఇంపార్టెన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయగలను కోరుతా ఉన్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 7 స్టాప్ కోవిడ్. ఇది ర్యాపిడ్ కోవిడ్ టెస్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. స్టాప్ కోవిడ్. ఇటీవల ఈ స్టాప్ కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ వితిన్ 1 అవర్లో ఈ కరోనా టెస్ట్ని చేసే విధంగా మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా, ప్రపంచంలోని నెంబర్ 1 యూనివర్సిటీ మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు స్టాప్ కోవిడ్ అనేటువంటి ఒక గంటలో కరోనా పరీక్షను చేసే విధంగా 93% వరకు యాక్యురేట్గా ఈ టెస్ట్ అనేది వస్తుంది. అటువంటి టెస్ట్ని, ర్యాపిడ్ టెస్ట్ని స్టాప్ కోవిడ్ అని పిలుస్తాం. మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఇన్ అమెరికా, రిమెంబర్. నెక్స్ట్ కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కిచెన్ అనగానే మనకు అర్థమైపోతుంది. ఇటువంటి గ్రంథం ఏదో చెఫ్, వంటలు చేసేవాడు రాసి ఉండాలని చెప్పేసి. ఈ కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గ్రంథకర్త విశాల్. మనకి ఇది రీసెంట్గా మనకి ఈ ఏషియా గేమ్ చేంజర్ అవార్డు ఆయనకి రావటం జరిగింది. ఆయన యొక్క పేరేంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతూ ఉన్నాను. పాకశాస్త్ర నిపుణుడు, కలినరీ. భారతదేశంలో ఫస్ట్ కలినరీ ఇన్స్టిట్యూట్ అనేది తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. పాకశాల, వంటలకు సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అది కలినరీ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తాం. తిరుపతిలో ఉంది. కిచెన్స్ ఆఫ్ ఈ గ్రాటిట్యూడ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా రీసెంట్గా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అరేంజ్డ్ మర్డర్ అనేటువంటి గ్రంథాన్ని చాలా ప్రముఖ రైటర్ రాశాడు. అరేంజ్డ్ మర్డర్, దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ డిసెంట్. దీన్ని రోమిల్లా థాపర్, చరిత్ర పరిశోధకురాలు ఈవిడ రోమిల్లా థాపర్. వాయిస్ ఆఫ్ డిసెంట్ వెరీ ఇంపార్టెంట్. రోమిల్లా థాపర్ రాసినటువంటి గ్రంథం వెరీ ఇంపార్టెంట్. వాయిస్ ఆఫ్ డిసెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్న రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అది 1 సంవత్సరం పట్టినా లేదంటే 6 నెలలు పట్టినా కానీ ఈ ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది. వాయిస్ ఆఫ్ డిసెంట్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై రోమిల్లా థాపర్, హిస్టోరియన్, చరిత్ర పరిశోధకురాలు ఈవిడ. చాలా గ్రంథాలు చరిత్ర మీద రాయటం జరిగింది. నెక్స్ట్ శశిధర్ జగదీశన్. ఈ HDFC బ్యాంక్కి MD మరియు CEO, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా వ్యవహరిస్తూ ఉన్నారు. శశిధర్ జగదీశన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్యాసేజ్ నావల్ ఎక్సర్సైజెస్. ఈ ప్యాసేజ్ నావల్ ఎక్సర్సైజెస్ అనేవి దే ఆర్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఈ నావల్ ఎక్సర్సైజెస్ అనేవి హిందూ మహాసముద్రంలో జరిగాయి. ప్యాసేజ్ నావల్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా, ఆస్ట్రేలియాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఈ నావల్ ఎక్సర్సైజ్లో ఇండియా తరపు నుంచి పాల్గొన్నటువంటి షిప్స్, ఇండియన్ నావల్ షిప్స్ సహ్యాద్రి మరియు కర్ముక్, INS సహ్యాద్రి, INS కర్ముక్, ఈ 2 కూడా పాల్గొనడాన్ని గమనించాలి. ఇండియన్ నేవల్ అకాడమీ కోచి సమీపంలో ఎజిమాలా అనేటువంటి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్. అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం. సైన్ అంటే ఆటోమేటిక్గా ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం కదా, అలాగే దీన్ని ఈ సైన్ లాంగ్వేజెస్ డేగా చెప్తాం. సెప్టెంబర్ 23 సంజ్ఞా భాషల దినోత్సవంగా చెప్తాం. సెప్టెంబర్ 23. నెక్స్ట్ ఘర్తక్ ఫైబర్ స్కీమ్. ప్రతి ఇంటికి కూడా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వటం కొరకు మనకి ఫైబర్ గ్రిడ్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందో ఆ విధంగా ఘర్తక్ ఫైబర్ స్కీమ్ని ఇటీవల కాలంలో స్టార్ట్ చేసింది బీహార్ రాష్ట్రంలో మోడీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి బీహార్ ముఖ్యమంత్రి మనకు తెలిసింది నితీష్ కుమార్. బీహార్ గవర్నర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ బ్రెయిన్కి కాస్త ఫుడ్ అనేది లభిస్తుంది, వెంటనే స్ట్రైక్ అవుట్ అవుతుంది. రైట్ నౌ హూ ఈస్ ది గవర్నర్ ఆఫ్ బీహార్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఘర్తక్ ఫైబర్ స్కీమ్, ఈ స్కీమ్ని ప్రారంభించింది మోడీ, బీహార్ రాష్ట్రంలో ప్రారంభించడాన్ని గమనించాలి. ఓకే, ఇది జనరల్గా మనకి సెప్టెంబర్ 24, 2020కి సంబంధించినటువంటి సమాచారంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ వాయిస్ ఆఫ్ డిసెంట్ ఎవరని చెప్పాను?
వాయిస్ ఆఫ్ డిసెంట్, రోమిల్లా థాపర్. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా అరేంజ్డ్ మర్డర్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటీవల కాలంలో ఒక చెఫ్, ఒక పాకశాస్త్ర నిపుణుడు రాసినటువంటి గ్రంథం కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దీన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కొన్ని విషయాలు ఇక్కడ. ఒకటి, లైకెన్ పార్క్, ఇది ఏ రాష్ట్రంలో ఫస్ట్ ఏర్పాటు చేశారు? అలాగే ఈ భారతదేశంలో అతిపెద్ద బటర్ఫ్లై పేరు, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బయలుపడింది. అతిపెద్ద బటర్ఫ్లై పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. లార్జెస్ట్ బటర్ఫ్లై నేషనల్ పార్క్ మనకు తెలిసిందే, బన్నేర్ఘాట్ నేషనల్ పార్క్, కర్ణాటక. అదేవిధంగా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇండియాస్ ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. రైట్. సో కాబట్టి ఇక్కడ ఒకటి లైకెన్ పార్కు, రెండవది భారతదేశంలో అతిపెద్ద బటర్ఫ్లై ఏ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కనుగొనటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది కూడా ఏ రాష్ట్రంలో బయలుపడిందో, ఏ రాష్ట్రంలో ప్రారంభించారో కామెంట్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు మనకి ప్రామిస్డ్ ల్యాండ్, అరేంజ్డ్ మర్డర్, నెక్స్ట్ కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఈ గ్రంథాలు రాసింది ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఇది దిస్ ఈజ్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ సెప్టెంబర్ 24, 2020. ఇక్కడ ఫిట్ ఇండియా డే సెప్టెంబర్ 24 గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కొన్ని వాటర్ యొక్క పేర్లు మార్పు గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. భారత్ బయోటెక్ యొక్క సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? కృష్ణ ఎల్లాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఈ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, అదేవిధంగా రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దాది ఆఫ్ షాహీన్ బాగ్గా పిలువబడే ఓల్డ్ ఉమెన్ ఈ బిల్కిస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఈమె అల్లర్లో నిరసనలో పాల్గొనటం గమనించాలి. అదేవిధంగా ఏజీటీఎం అనగా యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్ అని పిలుస్తూ ఉన్నాం. దీన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఏసీసీ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కూల్. సో ఈ సంస్థ అహ్మద్నగర్లో ఉంది, మహారాష్ట్ర. ఇక్కడి నుంచే ఈ మిసైల్ని ప్రయోగించడాన్ని గమనించాలి. పృథ్వీ 2 క్షిపణి యొక్క పరిధి ఎంతో కామెంట్ రూపంలో తెలియచేయండి. మాల్దీవుల యొక్క అధ్యక్షుడు ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మాసాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది అమెరికాలో ఉంది, వరల్డ్స్ నెంబర్ 1 యూనివర్సిటీ. సో నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రంథాల యొక్క గ్రంథకర్తలు ఎవరో చెప్పండి. అలాగే వాయిస్ ఆఫ్ డిసెంట్ చాలా ఇంపార్టెంట్, రోమిల్లా థాపర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అజేయ, T90, వైజయంతి, అర్జున్, ఇవన్నీ కూడా యుద్ధ ట్యాంకులుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క ఎండి మరియు సిఇఓ రైట్ నౌ శశిధర్ జగదీశన్గా గుర్తుపెట్టుకోవాలి. ప్యాసేజ్ నావల్ ఎక్సర్సైజ్ అనేవి ఇండియా ఆస్ట్రేలియాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, ఇది సెప్టెంబర్ 23. ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9, తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆగస్టు 23 ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. సో దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. మీట్ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. మరి కాసేపట్లో T20 మ్యాచ్, అక్కడ IPL కంప్లీట్ అయిపోయే సమయంలో ఇక్కడ మనకి T20 టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ T20 టెస్ట్ గురించి మరి కాసేపట్లో ఈ టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. రోజు 20 క్వశ్చన్లు మనం కరెంట్ అఫైర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకుని మనం ప్రతిరోజు కూడా ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాం. సో కాబట్టి దయచేసి దాన్ని మీరు బాగా ఫాలో అయినట్లయితే, చివరి వరకు ఫాలో అయినట్లయితే మీకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మార్కు కూడా పోవడానికి ఆస్కారం అనేది ఉండదు. సో చాలా వీడియోస్, బయట వీడియోస్ చూస్తూ ఉన్నాం, కానీ వాటిలో
ఈ పేపర్లో రోజువారీ పేపర్లో వచ్చినటువంటి సమాచారం సో చాలా కొద్దిగానే ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిపాటిలోనే చాలా ఉత్తమమైనటువంటి సమాచారం. ఈరోజు మనం పేపర్ కనుక చూసినట్లయితే సో ఇవన్నీ దీన్ని రాయడం జరిగింది సురేష్ అంగడి ఫిట్ ఇండియా గురించి, నెక్స్ట్ మేజర్ పోర్ట్స్ బిల్కి సంబంధించి, ఈ టైం జాబితాకు సంబంధించి, యాంటీ గైడెడ్ ట్యాంక్ మిసైల్కి సంబంధించి, స్టాప్ కోవిడ్కి సంబంధించి రాయడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మీరు ఒకసారి వినగలిగినట్లయితే, విని నోట్స్ కనుక రాసుకున్నట్లయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. జరగబోయే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ కానీ మెయిన్స్, లేదంటే ఈసారి ఒకేసారి ఎగ్జామ్, జగన్ చాలా ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి ఒక ఎగ్జామ్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటివి ఉండకపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి బీ ప్రిపేర్ ఫర్ ది upcoming biggest battle, sub-inspectors and constable examination. This is yours Ganapati sir. Meet you tomorrow. Thank you.